హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు బొమ్మిడీల కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా! ఎంత బాగుందో. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలని చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కప్పు బొమ్మడీలనేది నేను ఇలా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే 6 పెద్ద టమాటోలని ఇలా కట్ చేశాను. 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర అనేది తీసుకున్నానండి. మనం ఇప్పుడు ఈ బొమ్మడీలని కొంచెం ఫ్రై చేసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి ఒక పెనం పెట్టేసి ఈ బొమ్మడీలని పెనం మీద వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం వేగేంత వరకి ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఇలాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ వేగిపోయిన వాటిని ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకుందాం. ఇలా బౌల్‌లో తీసి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి ఈ బొమ్మడాల్ని. ఇలా 2 సార్లు వాష్ చేసి వాటర్ వేసి పెట్టుకుందాం. నీట్‌గా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మనం కర్రీ చేద్దాం. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి కర్రీ కోసం. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. మనం బొమ్మిడిళ్ళని కడిగి ఇలా వాటర్‌లో వేసి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఈ బొమ్మిడిళ్ళని మనం ఫ్రై అవుతున్న ఆనియన్స్‌లో డైరెక్ట్‌గా వేయాలండి. ఇలా బొమ్మిడిళ్ళని వాటర్‌లోంచి తీసి డైరెక్ట్‌గా ఫ్రై అవుతున్న ఆనియన్స్‌లో ఇలా వేసి దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. బొమ్మిడిలని ఇలా వాటర్‌లో వేయడం వల్ల దాంట్లో ఏమైనా ఇసుక లాంటిది ఉంటే అది నీట్‌గా క్లీన్‌గా వెళ్ళిపోతుందండి. అందుకని మనం బొమ్మిడాలని వాటర్‌లో వేసి పెట్టుకుంటాము వాష్ చేసిన తర్వాత. ఇప్పుడు ఈ బొమ్మిడాలని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్‌తో పాటు. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ వేస్తున్నాను. దీన్ని కూడా ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటోలని వేద్దామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అన్ని టమాటోలని ఇలా వేద్దాం. ఈ టమాటో కాస్త ఫ్రై అవ్వాలి. ఈ టమాటో మంచిగా ఫ్రై అవ్వాలనేసి బొమ్మడిళ్ళని టమాటోల మీదకనేసి ఉంచుకుంటున్నామండి. అలాగైతే ముందుగా టమాటా అనేది తొందరగా మంచిగా కుక్ అవుతుంది. ఇది తొందరగా కుక్ అవ్వాలనంటే 1 టీ స్పూన్ సాల్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కాస్తంత కలిపి మూత పెట్టేసి దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలండి. ఈ టమాటా అంతా ఉడికిపోయేంత వరకు. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి టమాటా అంతా కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు టమాటా అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకుందాం.
కారం ఇంకాస్త ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కర్రీ అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చిన్న గ్లాసుడు వాటర్ అనేది ఈ కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ చిన్న గ్లాస్ వాటర్తో ఈ కర్రీ అంతా మంచిగా ఉడికిపోతుందండి. అలాగే గ్రేవీ కూడా మనకి చాలా బాగా ఉంటుంది. చూసారా ఎలా కుక్ అయిందో? ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నామండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని కలుపుకొని కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందామండి. అంతే అండి. దీన్ని కాస్త కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే అంతే, బొమ్మిడాయల కర్రీ అనేది రెడీ. మంచి గ్రేవీతో చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈరోజు బొమ్మిడాయల కర్రీని ఎలా చేసుకోవాలో చూసాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ and subscribe to my channel. Thank you. Take care. Bye bye.